M4 న్యూస్. పేరెంట్స్ యాక్ట్ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది దేశవ్యాప్తంగా బిగ్ డిబేట్ టాపిక్ గా మారింది. సామాజికంగా, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆధునిక జీవితంలో బిజీ అయిన బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పేరెంట్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కుటుంబ బాధ్యత అనేది నైతికంగా మాత్రమే ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది వాళ్ళ బాధ్యత. కానీ అది ఇప్పుడు చట్టంగా మారింది. అంటే ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోవడం చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది దేశవ్యాప్తంగా బిగ్ డిబేట్ టాపిక్ గా మారింది. సామాజికంగా, రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆధునిక జీవితంలో బిజీ అయిన బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పేరెంట్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. మరి ఈ చట్టంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు కుటుంబ బాధ్యత అనేది నైతికంగా మాత్రమే ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది వాళ్ళ బాధ్యత. కానీ ఇప్పుడు ఆ బాధ్యత చట్టంగా మారింది. అంటే ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోవడం చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాక్ట్ ప్రకారం ఉద్యోగి తన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే అతని జీతంలో 15% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకొచ్చారు. ప్రస్తుతం సమాజంలో జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. కారణం ఉద్యోగాల కోసం వేరే నగరాలు, దేశాలకు పిల్లలు వెళ్లిపోవడం. ఈ ప్రాసెస్ లో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోవడం కామన్ అయిపోయింది. కొంతమంది డబ్బు సంపాదిస్తున్నా తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎమోషనల్ గా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతంలో కోత పడుతోంది. ఆ కోత పడ్డ జీతం తల్లిదండ్రుల ఖాతాల్లోకి వెళ్తోంది. అంటే ఇది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భరోసాగా ఉంటుంది. మన సంస్కృతిలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం గొప్ప బాధ్యత. కానీ అది క్రమంగా తగ్గిపోయింది. ఈ చట్టం ఆ విలువను మళ్ళీ గుర్తు చేస్తోంది. చూసుకోకుంటే శిక్ష తప్పదు అన్న భయంతోనైనా పెద్దలను బాధ్యతగా చూసుకుంటారన్నది ప్రభుత్వ ఉద్దేశం. చాలా కేసుల్లో పెద్దలను నిర్లక్ష్యం చేయడం, ఒంటరిగా వదిలేయడం, కొన్ని చోట్ల మానసికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ చట్టం వల్ల అలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంది. వృద్ధుల కోసం ప్రభుత్వానికి చాలా స్కీమ్స్, పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తోంది. కానీ పిల్లలు చూసుకుంటే ఆ భారం కొంతవరకు తగ్గుతోంది. ఈ చట్టం తీసుకొచ్చింది ఓటు బ్యాంక్ కోసం కాదన్నది కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాట. దీని వెనుక ఒక సామాజిక ఆందోళన ఉందని ప్రభుత్వం గ్రహించింది. వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్లో వృద్ధులు వెనకబడిపోతున్నారు. టెక్నాలజీ, ఆర్బనైజేషన్, మైగ్రేషన్ ఇవన్నీ కలిసి కుటుంబ వ్యవస్థను మార్చేశాయి. అందుకే ఈ యాక్ట్ అవసరం వచ్చిందంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ చట్టం వల్ల కుటుంబ వ్యవస్థను కాపాడటమే కాదు, వృద్ధుల హక్కులను రక్షించుకోవచ్చంటోంది ప్రభుత్వం. మరోవైపు యాక్ట్పై పలు ప్రశ్నలు, సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం యాక్ట్లోకి ఉద్యోగులు, నేతలను తీసుకొచ్చారు. అయితే తమ పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే యాక్ట్ అమలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య వ్యక్తిగత వివాదాలు కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి, పేరెంట్స్ యాక్ట్తోనైనా పిల్లల్లో మార్పు వస్తుందా, పెద్దలు కష్టాలు తీరిపోతాయా అన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో 10,000 కోట్ల మార్కును చేరుకొని అరుదైన రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. అనంతరం 2026 మార్చి 29 నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి సరికొత్త రికార్డు నమోదైంది. ఈ పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళల రవాణా ఖర్చుల
మొత్తం నేటితో 10,000 కోట్ల మార్కును చేరుకొని అరుదైన రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. అనంతరం 2026 మార్చి 29 నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారు. దీంతో ఈ పథకం కోసం 10,000 కోట్లు ఖర్చు చేసినట్లయింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గతంలో 40% ఉండగా ఇప్పుడు 67% పైగా పలికింది. ప్రతిరోజు సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తుండగా వీటి టికెట్ల విలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీనివల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతోంది. 10,000 కోట్లకు చేరుకోవడం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ పథకంతో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. టీజీఎస్ఆర్టీసీ సిబ్బందికి పొన్నం ప్రభాకర్ తన అభినందనలు తెలియజేశారు. ఉపాధి అవకాశాల కోసం మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక గ్రామాల నుండి నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్నారు. ఇక కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నారు. అటు త్వరలో మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు త్వరలో చీఫ్ అథారిటీ స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ కార్డుల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎండీ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పొడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. అయితే బడ్జెట్ పై చర్చను అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం 24 మంది బీఆర్ఎస్ సభ్యులపై 2 రోజులు సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలను సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచే బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పొడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. అయితే బడ్జెట్ పై చర్చను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం 24 మంది బీఆర్ఎస్ సభ్యులపై 2 రోజులు సస్పెన్షన్ వేటు వేశారు. అనిల్ జాదవ్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్, పల్ల రాజేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, కేపీ వివేకానందలు సస్పెన్షన్ కు గురయ్యారు. సస్పెండ్ కాని బీఆర్ఎస్ సభ్యుల్లో మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డిలు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు సభ తీర్మానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చకు దారితీసింది. దీనిపై సీఎం రేవంత్ సైతం సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్తో కాలుస్తానని అన్నారు సీఎం ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాలో రికార్డ్ అయిందని పేర్కొన్నారు. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని అన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని, ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు. 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున్న వచ్చి మాట్లాడేది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్ పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్ పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి కుటుంబం స్కామ్ బయటపెట్టడంతో ప్రభుత్వం బిత్తరపోయింది. ముఖ్యమంత్రి వాటా ఉన్నందున చర్య తీసుకోవడం లేదా? అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులని ముఖ్యమంత్రి అంటున్నారు. 2020-2022 వరకు పొంగులేటి చైర్మన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ అన్నారు. 2.5 ఏళ్లుగా ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ప్రభుత్వం చేయట్లేదు. మంత్రి పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారు? మైనింగ్ మంత్రి సిగ్గుపడాలి. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట్లో ముఖ్యమంత్రి బంధువులది. 1800 కోట్లు ఆదాయం రావాలి, వస్తోంది 900 కోట్లు. మిగతావి ఎవరి జేబులోకి పోతున్నవి? 1000 కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బీజేపీ ఆడుతోందంటూ కేటీఆర్ ఆరోపించారు. ప్రైవేట్ భూముల్లో గూండాలను వేసుకుని కబ్జా చేస్తున్న వారిని కూడా మేము వదిలిపెట్టాం. మెట్రోపై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాల ఆల్ అండ్ టీకి లీజుకిచ్చాం. ఈ భూమిని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాయదుర్గం వద్ద మెట్రోకి కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ఎల్ఎన్టీ సిఎఫ్ఓని జైల్లో వేస్తామని బెదిరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ను కూడా కలుస్తాం, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామంటూ కేటీఆర్ అన్నారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. స్పీకర్ పొడియం వద్దకు దూసుకెళ్లి అక్కడ బైఠాయించారు. మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పారు. మళ్లీ హౌస్ కమిటీ కోసం డిమాండ్ చేయడం ఏం పద్ధతి? బీఆర్ఎస్ నేతలకు ఇదేమైనా న్యాయంగా అనిపిస్తోందా అంటూ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. Named by the Honorable Speaker may be suspended from the House for 2 days till the end of this session. Adhiksha Sri Anil Jadhav garu, Sri Tanneeru Harish Rao garu, Sri Guntakandla Jagdish Reddy garu, Sri Gangula Kamlakar garu, Sri Padi Kaushik Reddy garu, Sri Madhavaram Krishna Rao garu, శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి కోవా లక్ష్మి గారు, గూడెపు మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొనికంటి మాణిక్రావు గారు, శ్రీ పద్మారావు గారు, శ్రీ చింత ప్రభాకర్ గారు, శ్రీ కొట్ట ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి పట్టొల్ల సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీ కాలేరు వెంకటేష్ గారు, శ్రీ విజయుడు గారు, శ్రీ కేపీ వివేకానంద్ గారు. కల్వకుంట్ల తారక రామారావు గారు. Motion moved. The question is that under sub-rule 2 of Rule 340 of the Assembly Rules, that the members named by the Speaker be suspended from the services of the House
for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the speaker are suspended from the services of the house 2 days. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.